హాయ్ వ్యూవర్స్, రీసెంట్గా అయితే వాట్సాప్కి సంబంధించిన కొన్ని మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. మీరు యూట్యూబ్లో చాలా థంబ్నెయిల్స్ చూసే ఉంటారు. సో ఆ అప్డేట్స్ ఈ అప్డేట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఈ వీడియోని, ఈ వాట్సాప్ అప్డేట్స్ ఏవైతే చూపిస్తున్నానో వాటన్నిటిని పూర్తిగా వాచ్ చేయండి. మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. యూజ్ అవుతే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ వాచ్ మై వీడియో. సో ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి అప్డేట్స్ విషయానికి వస్తే, ఇప్పుడు వాట్సాప్లో మనకి స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఒకటి కొత్తగా వచ్చింది. స్క్రీన్ని మనము అవతల వాళ్ళతో షేర్ చేసుకొని దీన్ని యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి వచ్చేసి గ్రూప్ నేమ్స్, అంటే నేమ్ మనము ఎప్పుడు గ్రూప్ క్రియేట్ చేసినా కానీ ఆ గ్రూప్కి ఒక నేమ్ ఇవ్వాల్సి వచ్చేది. ఇంతకుముందు వాట్సాప్లో ఆ నేమ్ లేకుండా గ్రూప్ క్రియేట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఎలాగైతే ఉందో మనము నెంబర్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం గ్రూప్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో అలాంటి ఒక ఫీచర్ అయితే ఇప్పుడు వచ్చింది. తర్వాత ఇంకోటి, ఈ మధ్య కాలంలో చాలామంది వాట్సాప్ కాల్స్ చేస్తూ ఉన్నారు. సో ఈ వాట్సాప్ కాల్స్ అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినప్పుడు మనం సైలెన్స్ మోడ్లో పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ వచ్చింది. దాన్ని ఎలాగా అనేది చూపిస్తాను. సో ఏంటంటే ఆ తర్వాత మనం ఆ నెంబర్ ఎవరు వచ్చింది, ఏంటి, ఇంపార్టెంట్ కాలా లేదా అని చూసుకున్న తర్వాత మనము ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. వాట్సాప్లో మనకు హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ మనం షేర్ చేసుకోవచ్చు. ఇమేజెస్తో పాటు వీడియోస్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏంటంటే దీంట్లో మరొకటి వచ్చేసి మంచి ఫీచర్ ఏంటంటే ఇన్స్టెంట్ వీడియో మెసేజింగ్. మనకి ఇదివరకు వాట్సాప్లో వాయిస్ మెసేజింగ్ అనేది ఇన్స్టెంట్గా ఉండేది. సో దీని ఇప్పుడు వీడియో మెసేజింగ్గా కూడా మనము పంపించుకోవడానికి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. మరో ఆసక్తికరమైన చాలా ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే కొత్తగా వచ్చిన అప్డేట్లో చాట్ లాక్. అంటే మీరు ఎవరితో నిన్న చాట్ చేసినట్టు మీ వాట్సాప్లో ఉన్నప్పుడు దాన్ని గోప్యంగా ఉంచాలని మీరు అనుకుంటే దాన్ని లాక్ చేసుకోవచ్చు. ఆ లాక్ అనేది మీ ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ, మీ ఫేస్ రికగ్నిషన్ ద్వారా కానీ, లేకపోతే మీరు ఇచ్చుకున్న పిన్ నెంబర్ ద్వారా కానీ దాన్ని అన్లాక్ చేస్తేనే కానీ అన్లాక్ అవుతుంది. సో దాన్ని మీరు ప్రైవసీ సంబంధించినవి ఉంటే ఆ చాట్ లాక్ ఆప్షన్ని ఈ అప్డేట్లో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మెసేజ్ ఎడిటింగ్, అంటే మనం ఒక మెసేజ్ ఏదైనా పొరపాటున కానీ లేకపోతే భావోద్వేగంతో మనము ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు మన బాస్లకు కానీ లేకపోతే మన సబార్డినేట్స్కి లేకపోతే మన కొలీగ్స్కి ఎవరికైనా తొందరపడి ఏదైనా మనము ఆవేశంలో మెసేజ్ పంపించినప్పుడు తర్వాత మనం ఇమ్మీడియట్ రియలైజ్ అయ్యి ఆ మెసేజ్ని కరెక్ట్ చేయాలని అనుకుంటాము. సో అది ఒక 15 minutes లోపల కనుక అవతల వాళ్ళు రీడ్ చేయకుండా ఉండుంటే మీరు దాన్ని ఎడిట్ చేసుకుని మళ్ళీ పంపించుకునే ఒక మంచి ఫీచర్ అయితే ఇక్కడ ఉంది. దీన్ని మీ అవసరాన్ని బట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి యాక్చువల్గా వాట్సాప్ క్లోన్ అనేది మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. అంటే ఒక డూప్లికేట్ వాట్సాప్, మనకు 2 సిమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒక క్లోన్ ఆప్షన్ని మనం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు వచ్చిన ఫీచర్లో ఏంటంటే మనం ఇంకొక ప్రొఫైల్ని యాడ్ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ వాట్సాప్లోనే. సో అప్పుడు ఏంటంటే మనము దీని నుంచి దానికి స్వాప్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎగ్జిస్టింగ్ మెయిన్ ప్రైమరీ ప్రొఫైల్ నుంచి ఈ సెకండరీ ప్రొఫైల్కి. సో అట్లా స్వాప్ చేసుకుని మనము వాడుకోవచ్చు. కానీ దీనికంటే క్లోనే బెటర్ ఏమో, అది మీ అవసరాన్ని బట్టి, మీ ఫీజిబిలిటీని బట్టి మీరు దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ది నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది వాట్సాప్ ఫీచర్ అని చెప్పాను కానీ ఇది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అది చాలా ఉపయోగపడుతుంది. మమ్మల్ని బూస్ట్ చేయడానికి కానీ, టెక్నికల్గా ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి కానీ మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా వ్యాలిడ్, చాలా ఉపయోగపడుతుంది. సో మా వీడియోలన్నీ పూర్తిగా వాచ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ కామెంట్స్ని, వాల్యుబుల్ కామెంట్స్ని కూడా కింద యాడ్ చేయండి. మీకు ఈ వాట్సాప్ అప్డేట్స్ అన్నీ ఎలా ఉపయోగపడ్డాయి అనేది ఖచ్చితంగా మీరంతా వీడియో పూర్తిగా చూసి మీ కామెంట్స్ని ప్రొవైడ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.